అప్పుడు గవర్నమెంట్ జాబ్ ఎలిజిబుల్ కాదు. ఒక అంతెందుకన్నా 7 to 12 ఎక్కడ చదివితే అక్కడ నీకు IIIT ర్యాంకు కానీ మన నీట్ ర్యాంకులు వచ్చినా నీట్ కోర్టులో కట్టేసింది కదా. ఏమని 7 to 12 భద్రాచలం చదువుతున్న అబ్బాయి 10th క్లాస్ ఇంటర్మీడియట్ కి మన ఆంధ్రకు వెళ్తానే కేసులో కేసు వేసుకొని 40 ఏళ్ళే కానీ నువ్వు నాన్న ఒకరి కిందకి అయిపోయినావు. అప్పుడు 2 years కిందకి నాన్న ఒకరు అయినా ఇప్పుడు 1 year కింద నాన్న ఒకరు అవుతాడు. ఈ పరిస్థితి ఏంది అంతేగానా? ఇది నాకున్న స్పష్టమైన అవగాహన. ఇది కోర్టుల కేసులు నడిచింది. దానికి అన్ని ఆలోచించుకొని చెప్పాలి. అర్థమైందా? 7 to 12 ఎక్కడ అవుతే అక్కడ లోకాలిటీ. నీకు రేపు మెయిన్స్ లో ర్యాంక్ వచ్చింది అనుకో అన్న, సీట్ అలాగట్ కాదు మళ్ళీ నీకు బీటెక్ లో సీట్ రానప్పుడు మళ్ళీ 100% అది కాదు. కాన్సిక్యూటివ్ లో కంటిన్యూషన్ 4 లేదు. 7 to 12 నువ్వు నువ్వు 8th 9th 10th కాదు. ఆల్రెడీ స్టూడెంట్ కంటిన్యూస్ గా మోర్ దెన్ 5 years ఇది స్టడీడ్ ఇన్ దిస్ తెలంగాణ. 7 to 12 చూస్తున్నారు. ఆస్పర్ నామ్స్ నువ్వు చెక్ చేసుకో కావాలంటే. నువ్వు అన్నది 1 to 5th 888 సీట్ కావాలంటే అర్థమైందా? నా భాష 888 సీట్ కావాలంటే 4 సంవత్సరాలు ఇక్కడ చదువుకోవాలి. కానీ అట్లాంటివి లేదు. నాకు అవగాహన ఉందా? నా విద్యార్థి నాయకులు కోట్లకి ఉన్నాయి అని చూసిన చెప్తున్నా. మీకు అవగాహన లేదని నా ఉద్దేశంగా. తమిళనాడు అంటే ఇది భవిష్యత్తు ఏంటి అంటున్నా. కాదు, భవిష్యత్తు గురించే మేము ఆన్సర్ ఇస్తున్నాం.